హైదరాబాద్‌లో చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్‌లో ఏదో ఒక చిన్న అద్భుతం అయితే దాగి ఉంటుంది. అయితే మియాపూర్‌లో ఉన్న కాళీమాత టెంపుల్‌లో మీరేదన్నా కోరుకుంటే ఇట్టే జరుగుతుందని చాలామంది భక్తులైతే నమ్మి అక్కడికైతే వస్తున్నారు. అయితే ఇక్కడ కాళీమాత వచ్చేసి సేమ్ కోల్కతాలో కాళీమాత రూపం ఎలా ఉంటుందో ఈ మియాపూర్‌లో వచ్చేసి సేమ్ అలానే కాళీమాత ఉగ్ర రూపంలో మనకైతే దర్శనమిస్తుంది. అయితే ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం చాలా అంటే చాలా భక్తులు వస్తారు. అయితే ఈ భక్తుల సంఖ్య పెరగడంతో చాలా క్యూ లైన్స్ అయితే ఈ కాళీమాత టెంపుల్‌లో అయితే పెట్టారు. అయితే ఇక్కడ ఈ కాళీమాత టెంపుల్‌లో కాళీమాత విగ్రహమే కాకుండా రేణుక ఎల్లమ్మ తల్లి, కాలభైరవ విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వీళ్ళ విగ్రహాలు కాకుండా మీరు రేర్‌గా చూసే యమధర్మరాజు, చిత్రగుప్తుని విగ్రహాలు ఎక్కడ కనిపించవు. మీకైతే ఈ కాళీమాత టెంపుల్ బయట అయితే వీళ్ళ విగ్రహాలైతే కనిపిస్తాయి. అయితే ఈ కాళీమాత టెంపుల్‌లో ఓన్లీ ఈ విగ్రహాలే గాకుండా ఇంకా హనుమంతుడి విగ్రహం, శివుడి విగ్రహం, ఇంకా వినాయకుడి విగ్రహం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇందులో ఉంటాయి. మొత్తము నాగదేవతలు అన్ని విగ్రహాలు ఒక్క కాళీమాత విగ్రహమే కాకుండా మియాపూర్‌లో ఉన్న ఈ కాళీమాత టెంపుల్‌కి వెళ్తే మీరు అన్ని దేవుళ్ళను దర్శించుకోవచ్చు. అలానే మీరు కోరుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని చెప్పి చాలామంది భక్తులైతే నమ్ముతున్నారు. కోల్కతాలో కాళీమాత ఎంత పవర్‌ఫుల్లో ఇక్కడ మియాపూర్‌లో ఉన్న కాళీమాత అంతే పవర్‌ఫుల్ అని చెప్పి కోరికలు కూడా నెరవేరుతున్నాయని చాలామంది భక్తులైతే నమ్ముతున్నారు. అయితే ఈ ఆలయం వచ్చేసి ఒక 30, 40 సంవత్సరాల క్రితం నిర్మించారని, అయితే ఈ ఆలయం అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక మిస్టరీగా అయితే మారిందని చాలామంది అయితే అనుకుంటున్నారు. అయితే ఈ ఆలయం ఒకటి ఉందని చెప్పి మియాపూర్‌లో చాలామంది భక్తులకైతే తెలవదు. రీసెంట్‌గా అయితే ఈ ఆలయం చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే భక్తులున్నారో వాళ్ళు చెప్పడం వల్లనే ఈ ఆలయం అయితే వాళ్ళ కోరికలు ఏదైతే కోరికలు ఉన్నాయో చాలామంది కోరికలు నెరవేరినాయంట. అయితే ఒక్కసారి హైదరాబాద్‌లో మీరెవరైతే ఉంటున్నారో ఈ ఆలయానికి వెళ్లి ఒకసారి అయితే దర్శించుకొని మీరైతే చూడండి, రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. అయితే ఈ మియాపూర్‌లో ఉన్న కాళీమాత ఆలయానికి ఓన్లీ హైదరాబాద్‌లో ఉన్నవారు కాదు, వేరే ఊర్ల నుంచి, గ్రామాల నుంచి అయితే కాళీమాతను దర్శించుకుందాం అని చెప్పి చాలా అంటే చాలా మందైతే వస్తున్నారు. మీరు కూడా ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే వెళ్లి ఒకసారి అయితే దర్శించుకొని మీకే రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. ఇలాంటి మోర్ టెంపుల్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని అయితే లైక్ చేసుకోండి.